గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మరి గుడ్ మార్నింగ్ అంటారు. నేను అన్నాక పైన ఉన్న వాళ్ళు నాకు కనబడట్లేదు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కనబడట్లేదు. ఈయన నాకు లైట్ కొడుతున్నాడు. ఆరంభిస్తున్నాను, మళ్ళీ ఆరంభించే సమయంలో ముగిస్తా. ఓకేనా? దానికన్నా ముందు ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఓకే, బ్లెస్సీకి ఎందుకు ఆ ఫ్లవర్స్ ఇచ్చానంటే ఆమె అక్కడ కూర్చొని రాసుకుంటా ఉంది. ఐ రియల్లీ లైక్ ఇట్. ఓకే, అండ్ మీరు కూడా అందరూ మీకు పెన్స్ పేపర్స్ ఇచ్చారు కదా, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు డౌట్ ఉన్నది. ఓకే, యవనస్తులు అనుకునే వాళ్ళు ఎంతమంది? అనుకునేవాళ్ళ మీరు? అయ్యయ్యో. సరే, ప్రశ్న. ఈరోజు థీమ్ వర్డ్స్ ఎవరు చెప్తారు? చెప్పండి. ఐఎమ్ ఫర్ పర్ఫెక్షన్, ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్. ఓకే, ఎక్కడున్నది? బ్యానర్ మీద ఉన్నది కదా, తెలుసు. కాబట్టి ఈ రెండింటికి కూడా నేను చాక్లెట్ ఇవ్వను. ఓకే అయ్యా, 2 Corinthians 13:11. ఇప్పుడు చాక్లెట్ తెలుగులో ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఒక్కరు. నా చాక్లెట్ ఎక్కడ పోయినాయి? పక్క. రెడీ? 1 2 3. గుడ్. ఓకే, 2 చెయ్యొత్తా. 2వ కొరింథీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చెయ్యొత్తమన్నా నేను, కాబట్టి క్యాన్సల్. మీరిద్దరు సరే. ఇప్పుడు 1 కొరింథీ పత్రికలో ఎన్ని ఉన్నాయి? చెయ్యొత్తా. 16. వెరీ గుడ్. 16లో లాస్ట్ వచనం చెప్తారా? సరే, ఈ 2వ కొరింథీ 13వ అధ్యాయంలో చివరికి ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా? తెలియదు కదా. మా సత్యం ఒప్పుకున్నావు, పాపం. ఐ మీన్ సరిగ్గా ఒప్పుకున్నావు. ఒక్క నిమిషం, అక్కడ అమ్మ చెప్తారు. చెప్పండి. 14 వర్సెస్ ఉన్నాయి. వెరీ గుడ్. మీకు ఇవ్వాలా? ఆమెకి ఇవ్వాలా? ఎందుకు ఆమంటే అంత భయం మీకు? ఓ, షీఈస్ విన్నర్. ఓకే, బోత్ ఆఫ్ యూ ఆర్ విన్నర్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. మరి మీరు ఎట్లా అక్కడ ఇచ్చడం ఇస్తావా? ఇదే ఊర్లో ఉంటా, కానీ అటు సైడ్ ఉంటా, మారేడుపల్లి వైపు ఉంటా. కాబట్టి కొంచెం సేపు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పైన ఉన్న వాళ్ళు మీరు నిద్రపోకుండా ఉంటారా? మమ్మల్ని ఎవరు చూడట్లేదు కాబట్టి బాగుంది ఇక్కడ అనుకుంటారా? ఎవరికైనా కిందికి రావాలని ఉందా? లేదా? చాక్లెట్ వద్దా మీకు? ఓకే, పైన కిందికి వచ్చిన వాళ్ళకి చాక్లెట్. అందరూ వస్తారా? ఎవరు రావట్లేదు, వాళ్ళంతా ముస్లింలు. చాక్లెట్ ఇష్టం లేదు వాళ్ళకి. ఎనీవే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొంచెం సేపు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, ఈ ఉదయకాలం ఈ సమయాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రభువుని అడుగుదాం. అందరం ప్రార్థిద్దాం. ప్రభువా, నాతో మాట్లాడండి. మహోన్నతుడా, కృపగల తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, ఈ ఉదయకాలము యవనస్తులుగా మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాము. మీ స్వరం మాకు వినిపించమని, పరిశుద్ధాత్మ మీ ఆధీనంలోకి మమ్మల్ని తీసుకొని వస్తున్నాం. మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఒక మాటలో ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామో చెప్తారా? 12:30 అయింది కదా. నాకైతే ఇటు సైడ్ చెవు పోయింది. ఇది ఇప్పుడు పని చేయట్లేదు. మీ మీద కేసు పెడతాను నేను.
చెవు పోయింది, చాలా టైర్డ్ అయిపోయినారు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టుడే? ఈరోజు దయచేసి మనము ఏదో ఆషామాషంగా ఇక్కడ సమయం గడిపి వెళ్ళిపోకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. పుస్సీ క్యాట్ విషయం తెలుసు కదా మనకు. Where have you been? I've been to London to look at John Christopher. What happened? Pussy cat. మర్చిపోయారు, నాకు తెలుసు కదా, అందుకే ఫెయిల్ అయ్యారు చాలా మంది నర్సరీలో. పుస్సీ క్యాట్ వాట్ డిడ్ యూ దే? చెప్పు ప్లస్. నీకు కూడా తెలియదా? ఓకే, అవునులే. ఇప్పుడు మీకు పుస్సీ క్యాట్లతో పని లేదు, ఇప్పుడు అన్ని మౌజులు కంప్యూటర్లు కదా. ఓకే, ఐ ఫ్రైటెండ్ అ లిటిల్ మౌస్ అండ్ అ చైర్. అది ఈరోజు మనలో ఎవరు కూడా చేయొద్దని నేను కోరుకుంటాను. చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాం, పాటలు చక్కగా పాడుతూ ఉన్నారు, మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు వాళ్ళ సముద్రంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు వాళ్ళ సముద్రంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు, మనమంతా మన సముద్రంలో మనం ఉన్నాం. కానీ ఈరోజు మనం ఇక్కడ చేరినటువంటి ఉద్దేశం మనం పోగొట్టుకోకూడదని నేను కోరుకుంటాను. ఓకే, సో వీలైనంత త్వరగా, ఎంతసేపు కదా, ఈజ్ aim for perfection, right? Aim for perfection. ఈ మాట విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరు మంచి జవాబు చెప్తారో వాళ్ళతో చాక్లెట్. ఫోకసింగ్ ఆన్ క్రైస్ట్. ఇక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మీరు ఇటు సైడ్ రావచ్చా? ఓకే, ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్. మన అన్నలు ఈ థీమ్ పెట్టి మిమ్మల్ని యూత్ రిట్రీట్కి ఇన్వైట్ చేసినప్పుడు యూత్ రిట్రీట్ కాబట్టి వచ్చినారా లేకపోతే థీమ్ చూసి వచ్చినారా? అమ్మా అబద్ధం. ఏమొచ్చా? నీకే వాక్యం రాదా? ఒకటి చెప్తావా ఏమైనా? నీ పేరేంటి? సూర్యనా? వెరీ గుడ్. ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్ చెప్పు సార్. వాట్ కమ్స్ టు యువర్ మైండ్? తెలుగా ఇంగ్లీషా? ఏం భాష? తెలుగేనా? ఇంగ్లీషా? తెలుగు. ఓకే. ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్ అంటే మీ మనసుకి ఏమొచ్చు? ఏమనుకున్నారు? డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్? అట్లీస్ట్ ఈ వర్స్ ఎక్కడున్నది, మన వాళ్ళు కరెక్ట్గా రాసినారా లేదా అని చెక్ చేశారా? నేనైతే మర్చిపోయినా, ఎక్కడుందో కూడా మర్చిపోయినా. పొద్దున సాగర్ అన్న చెప్పేంత వరకు నాకు గుర్తుకు రాదు. చెప్తారా? సంపూర్ణులై ఉండుడి. వాట్ కమ్స్ టు యువర్ మైండ్? వాట్ డస్ దట్ టెల్ యూ? దేవునికి ఇష్టమైనట్టు ఉండాలని. ఓకే, దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని. ఓకే బాయ్స్, మాకెందుకండి ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్, మేమైతే ఇక్కడ ఉన్నామంటారా? ఎవరు చెప్తున్నారు? అమ్మా చెప్పండి. దేవుని రూపంలోకి మార్చబడ్డాం. వావ్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? అమ్మా, until today we are not perfect, so to be perfect you should know about our theme. Okay, our God. Very good. Okay, ఇంకా అమ్మా, దేవుని వైపు ప్రయాణం. గుడ్, చాలా మంచి విషయాలు చెప్పారు. దీంట్లోకి వెళ్ళక ముందు నేను డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో ఏముందో ఒక 2 మాటలు చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు కొంచెం ఐడియా రావాలి. ఓకే, ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే, లైట్ వేస్తున్నారు కదా, కనబడుతుందా? రెస్టోరేషన్ అంటే మళ్ళీ నింపుకోవడం, అది ట్రాన్స్లేషన్ అంటారు దీన్ని కదా. ఏం కోల్పోయామో దాన్ని తిరిగి సంపాదించుకోవడం. వెరీ గుడ్. సమకూర్చుకోవడం. ఓకే, రెస్టోరేషన్, సమకూర్చబడ్డం. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇక్కడ పాల్ యూజ్ చేస్తా ఉన్నాడు. బై ద వే, 2 కొరింథీ పత్రిక ఎవరు రాశారో తెలుసు కదా? పౌలు గారు రాశారు. ఎప్పుడు రాశారో తెలుసా?
దాదాపు AD 55, 56 ఆ సంవత్సరాల మధ్యలో రాశారు. మొదటి కొరింథీ పత్రిక రాసిన తర్వాత దాదాపు 1 సంవత్సర కాలానికి ఇది రాసినారంట. ఆయన యాక్చువల్గా ఈ కొరింథీ సంఘానికి పత్రికలు రాయక ముందు ఆయన ఎక్కడికి మాసిడోనియా మీదుగా యెరూషలేం, ఈయన చాక్లెట్ అంటారా కాదు కదా, ఓకే పిల్లలందరికీ తర్వాత ఇస్తారు చాక్లెట్లు, ఓకే నా యెరూషలేం వెళ్ళడానికి ముందు కొరింథీ సంఘానికి తిమోతిని పంపిస్తాడు. తిమోతిని పంపించినప్పుడు తిమోతి ద్వారా ఆయనకు తెలిసే కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి అని భయంకరమైన సమస్యలను గురించి మొదటి పత్రికలో రాస్తాడు. ఆ తర్వాత రెండో పత్రిక రాయడానికి ముందు పౌలు తానే కొరింథీ సంఘానికి రావాలని ఇష్టపడతాడు. అందుకే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రాస్తాడు. వీలైతే కొన్ని విషయాలు ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీ రెండవ పత్రిక మొత్తం స్టడీ చేస్తే బాగుంటుంది, బట్ we don't have time, so we'll quickly go through few of the thoughts that Paul has, and then we will see what does it mean to aim for perfection. అక్కడ ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా సంతోషంగా ఉండండి, ఆ తర్వాత సంపూర్ణులై ఉండండి. సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి. ఎవరైనా పూర్తి వచనం చదువుతారా తెలుగులో? ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారయుండుడి, సమాధానంగా ఉండి. వీటిని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఆ సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉందో కదా, ఆ సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ రోజు మనకు ఈ వాక్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక ఒరిజినల్ లాంగ్వేజ్ లో రాయబడినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఏమని ఉందనంటే, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్ అంటే తెలుగులో చెప్తారా? దీన్ని క్రమము. ఏం ఫర్ పర్ఫెక్షన్ అనగానే మనకు అసలు ఈ ఆలోచన రాలేదు కదా. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్, ఇంపాసిబుల్, దట్ డజంట్ కమ్ టు అవర్ మైండ్. బట్ పౌలు రాసినటువంటి ఉద్దేశం వెనకాల, రాసినటువంటి మాటల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పర్ఫెక్షన్ ని కోరుకుంటా ఉంది. చిన్న పిల్లలు UKG, LKG దగ్గర నుంచి మీరు IAS చదివేంతటి వాళ్ళ వరకు దగ్గరికి కూడా యు ఆర్ ఆల్వేస్ డిమాండెడ్ ఆఫ్ పర్ఫెక్షన్ కదా. ఏది చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ అది ఎంత దూరంగా ఉందో మనకందరికీ తెలుసు. వీఆర్ లివింగ్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ మాట యొక్క ఒత్తిడి కింద మనం జీవిస్తా ఉన్నాం. అద్దం ముందు నిలబడి నీ వంకలన్నీ చూసుకుంటా ఉంటావు కదా. చూస్తూ ఉంటే అన్ని నీ వంకలే నీకు కనబడతా ఉంటాయి. ఎందుకు? బయట ప్రపంచం చెప్తా ఉంది ఏంటంటే, బయట ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పర్ఫెక్ట్ గా ఉన్నారు, పర్ఫెక్ట్ గా ఉండడం అంటే ఇగో ఇలా ఉంటారు అని చూపించేటువంటి ఇమేజెస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళని చూపిస్తా ఉంటారు మనకు చూపించి వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారని అంటారు. వాళ్ళ శరీరం పర్ఫెక్ట్ గా ఉంది, వాళ్ళ అందం పర్ఫెక్ట్ గా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్తారు. అవన్నీ వింటా ఉన్నప్పుడు మనల్ని మనం చూసుకుంటూ చాలా న్యూనతా భావంలోకి వెళ్ళిపోతా ఉంటాం. బట్ ఇక్కడ పౌలు బీ పర్ఫెక్ట్ ఆర్ ఎయిమ్ ఫర్ పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఈ మాటల కంక్లూజన్కి ఎందుకు వచ్చాడు పౌలు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం ముందుకెళ్ళాలి. ఈ పర్ఫెక్షన్ మనకి ఎలా కలుగుతుంది, ఈ ఆర్డర్ లోకి మన జీవితం ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఈ కొరింథీ పత్రికను రాస్తూ కొంచెం విచిత్రమైనటువంటి మాటలు వాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. చూడండి, మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇలా ఉన్నాయి. 6వ వచనం దగ్గరికి వస్తే, మేము శ్రమ పొందితే మనకెలా ఆదరణ? ఆయన శ్రమ పొందితే మనం ఎలా పర్ఫెక్షన్ లోకి వస్తాం? ఆయన శ్రమ పొందితే మనం ఎలా సంపూర్ణమవుతాం? సో మొదటి అధ్యాయం నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలన్నింటినీ చివరి వచనానికి వచ్చేసరికి 13వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? మీరు ఆదరణ
విషయం అర్థమవుతా ఉంది. జాన్ క్రిస్టఫర్, నీకు ఆదరణ కావాలి. ఒప్పుకుంటారా? ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? యంగ్ పీపుల్ పైకి చాలా గంభీరంగా కనబడతాం, పైకి చాలా ఆనందంగా కనబడతాం, గుంపులో ఉన్నప్పుడు మనల్ని మించిన వాడు లేడు అన్నట్టుగా కనబడతాం. ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? Are you really comforted inside? Are you really happy with yourself? ఆదరణను నువ్వు అనుభవిస్తా ఉన్నావా? మనకున్న పెద్ద సమస్య ఈ కాలం నవీన తరం, నవీన యుగం యొక్క యవనస్తులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది ఏంటో తెలుసా అండి? బయటికి కనబడతా ఉన్నట్టుగా లోపల లేదు. అందుకే ఒక ఆయన పోయం, ఒక పాట రాసినాడు, అది సినిమాలో కూడా పెట్టుకున్నాడు. ఒక పోయం రాస్తే అది సినిమాలో పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. అర్థమైందా? నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. ఒంటరిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసురా. బయటికి నువ్వు నన్ను చూసి ఎన్ని మాటలన్నా, ఆయన ఇక్కడ ఉండడం అదృష్టం దురదృష్టం ఎన్నన్నా, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. తమ్ముడు చెల్లి జాగ్రత్త వినండి. దిస్ ఈస్ ద క్వశ్చన్. జవాబు కాదు ఇది. నువ్వు ఎవరి ప్రశ్నకో జవాబు చెప్పేటువంటి ప్రశ్న కాదు. దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ యువర్ కాన్షియన్స్ ఈస్ ఆస్కింగ్ యు డే అండ్ నైట్. yes or no? ఒంటరిగా ఉన్నప్పుడు ఈ తరం యవనస్తుల యొక్క పరిస్థితి ఏంటి? ఐఐటీలు చదువుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చక్కటి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వై? నీకు ఆదరణ కావాలి, నీకు నాకు ఆదరణ కావాలి. అయితే ఆయన అంటా ఉన్నాడు, మీ ఆదరణ కొరకు మేము శ్రమ పడతా ఉన్నాం. వాట్ డస్ ఇట్ మీన్? నీ ఆదరణ కొరకు పౌలు గారు శ్రమ పడ్డం ఏంటి అంటే, ఆయన ఆ మొదటి అధ్యాయం మొత్తంలో రాస్తాడు. ఏమని తెలుసా? మీ దగ్గరికి సువార్త తీసుకురావడానికి మేము ఎంత కష్టపడ్డామో. ఎందుకు? సువార్త వలన నీకు ఆదరణ. కేవలం సువార్త వలనే నీకు ఆదరణ. వాట్ డస్ ఇట్ మీన్? ఓన్లీ వెన్ యు నో గాడ్ యు విల్ బి కంఫర్టెడ్. ఈ ప్రపంచంలో ఇంకా ఏ వార్త కూడా నిన్ను కంఫర్ట్ చేయలేదు. ఈ ప్రపంచంలో ఏ వార్త కూడా నీకు ఆ సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకురాలేదు. అందుకోసం నేను శ్రమ పడతా ఉన్నా. ఈ రోజు మీకోసం ఇంత కష్టపడి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఎందుకు తెలుసా? ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కాదు, ఏదో మిమ్మల్ని పిలిచి 4 పాటలు పాడి డాన్స్ లేపించి రిటర్న్ పంపించడానికి కాదు. దిస్ ఈజ్ ఎ సీరియస్ క్వశ్చన్ టుడే, యంగ్ పీపుల్. ఆర్ యు ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్? Are you at peace with yourself? నీలో నీకు ఆ ఆదరణ అనేది ఉందా? నీలో నీకు ఆ సంతృప్తి అనేది ఉందా? లేని యెడల your life is in disorder. You have lost something that needs to be restored. నువ్వు ఏదో పోగొట్టుకున్నావు, దాన్ని నువ్వు మళ్ళీ రెస్టోర్ చేసుకోవాలి. నువ్వు ఏదో పోగొట్టుకున్నావు, అందుకే you have lost that perfection. You are imperfect. You know what this tells me? I am aiming for perfection అంటే నాకు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే I am not perfect అని అర్థం ఉంది అని అర్థం. తమ్ముడు చెల్లి, వాస్తవాన్ని ఎదుర్కొందాం. ఈరోజు ఎదుర్కోకపోతే నీ కొరకు ఇంకా ఎవరు ఎదుర్కోరు. ఈ వాస్తవం, ఈ విషయంలో నిన్ను మభ్య పెట్టుకుంటూ జీవిస్తే there is no one in the world who can give you a solution. Please understand, you need to answer yourself. You need to answer yourself. One day or the other your conscience will stand up against you. నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా నిలబడి అడిగే ప్రశ్న ఇది, ఆదరణ ఎక్కడా? నా లోపల గందరగోళం అవుతా ఉంది, ఆదరణ ఎక్కడా? పౌలు చెప్తా ఉన్నాడు, మీ ఆదరణ కొరకు మేము శ్రమ పడతా ఉన్నాం.
అక్కడ రాస్తాడు, అసలు మీ ఆదరణ కొరకు మేము ఎంతగా శ్రమ పడ్డామో తెలుసా, ఒకానొక సమయంలో అసలు మేము బ్రతుకుతామో లేదో అని అనిపించింది. ఎందుకు? మా ప్రాణాలు కూడా పోతాయేమో అనేటువంటి పరిస్థితికి వచ్చాము. అమ్మా, ఒక మాట చెప్పనా, ఈ సువార్త, ఈ ఆదరణను గురించిన సువార్త ఈ రోజు నీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి ఎంతో మంది వారి ప్రాణాలు పెట్టారు, ఎంతో మంది వారి జీవితాలు అర్పించారు, ఎంతో మంది సజీవంగా వాళ్ళని వాళ్ళు ఈ సువార్త కోసం అప్పచెప్పుకున్నారు. ఈ రోజు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్న విషయం ఏంటంటే, ప్రపంచం చుట్టూ ఎవ్రీ డే సువార్త కోసం కనీసం 100 మంది శ్రమ పడతా ఉన్నారంట. దాంట్లో చాలా మంది చచ్చిపోతా ఉన్నారు, చంపబడతా ఉన్నారు. ఎందుకు? నీకు ఆదరణ కావాలి, నీ కన్నీళ్లు తుడవబడాలి. నీ కన్నీళ్లు తుడవబడడం కోసం, ఈ సువార్త నీ దగ్గరికి రావడం కోసం ఎవరో శ్రమ పడతా ఉన్నారు. అయితే ప్రశ్న, ఆదరింపబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రెస్టోర్ చేయబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ లైఫ్ ని ఆర్డర్ లో పెట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తా ఉన్నా, ఏం జరుగుతా ఉంది అసలు నా జీవితంలో, అసలు ఏంటి ఈ ప్రశ్నలు, ఏంటి ఈ ప్రశ్నలకు జవాబు ఏంటి, ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆర్ యు రెడీ టు ఫేస్ రియాలిటీ? ఐ వాంట్ టు ఆస్క్ యు దిస్ స్ట్రైట్ క్వశ్చన్. ఆర్ యు రెడీ టు ఫేస్ రియాలిటీ? దయచేసి దీన్ని దాచిపెట్టద్దు, దయచేసి ఈ ప్రశ్నను నొక్కి పెట్టద్దు. అమ్మా, ఇది అంతరంగాన్ని గురించిన ప్రశ్న, ఇది పైకి కనబడే ప్రశ్న కాదు, నీకు ఎవరో మార్కులు ఇవ్వడానికి అడిగే ప్రశ్న కాదు. ఈ ప్రశ్న నీకు ఆదరణను కలిగిస్తుంది. పౌలు చెప్తా ఉన్నాడు, మీ ఆదరణ కోసం నేను శ్రమ పడతా ఉన్నా. చాలా చక్కటి మాటలు చెప్పాడు. ఈ ఆదరణ కోసం దేవుడు నీ కొరకు కలగంటా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆ 24వ వచనంలోకి వచ్చేసరికి, ఫార్ యువర్ జాయ్, నీ యొక్క సంతోషం కోసం, మీ ఆనందం కోసం. హలో, వినండి, యేసు ప్రభు 15వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చెప్పాడు, మీ సంతోషం సంపూర్ణం కావాలి. You know what is the dream of God for you? Young people, ఈ సువార్త చెప్తూ నువ్వు దేవుని దగ్గరికి రావాలా బాబు, దేవుడే నీకు ఆదరణ కలిగిస్తాడు, ఆ సత్యవంతుడైన దేవుడిని నువ్వు తెలుసుకోవాలి అని చెప్తా ఉంటే చాలా మంది అంటారు, దేవుడు పిరికి వాళ్ళ కోసం సార్, దేవుడు చదువురానుల కోసం సార్ అని అంటా ఉంటారు కదా. నో, ప్లీజ్ లిసన్. God is for people who are intelligent. తలలో బుర్ర ఉన్నటువంటి వాడు ఆలోచిస్తే వాడు వచ్చేటువంటి కంక్లూజన్ ఒకటి, ఐ నీడ్ గాడ్. ఎందుకు? ఆలోచనాయుక్తంగా ఆలోచిస్తే ఈ సృష్టి వెనకాల దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తేటపడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వరకు. If you just use your brain, last month I was with my friend in his lab. ఆయన PhD చేస్తా ఉన్నాడు ఒక యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో ఆయన PhD చేస్తా ఉన్నాడు. నేను ఈ విషయం ఎక్కడికైనా చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. చిన్న వేటి మీద మనం పళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాటిపైన ఈగలు వస్తాయి చూడండి, చిన్న ఈగలు, వాటి మీద రీసెర్చ్ చేస్తా ఉన్నాడు. ఈయన చూడడానికి నేను వెళ్ళాను. ఆయన వెళ్తే ఆ మైక్రోస్కోప్ లో చూపించాడు నాకు, ఆ చిన్న ఈగ ఏంటి, ఫ్రూట్ ఫ్లైస్ అంటారు వాటిని, ఫ్రూట్ ఫ్లైస్. ఆ ఫ్రూట్ ఫ్లై మీద, ఆ చిన్న రెక్కల మీద ప్యాటర్న్స్ ఉన్నాయి, కలర్ ప్యాటర్న్స్. ఎవరన్నా అనుకున్నారా వాటిపైన ఇది ఉంటుందని? ఆ చిన్న రెక్కల మీద, ఫ్రూట్ ఫ్లైస్ మీద కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి, ఒక డిజైన్ లో డాట్స్ ఉన్నాయి. అవి ఆ మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తా ఉంటే నాకు అసలు మతిపోయింది. లిటరల్లీ, వాట్ ఏ క్రియేషన్! చిన్న పనికిరానటువంటి ఈగ, దాంట్లో ఉన్న ఆ చక్కటి రంగులు, ఆ రెక్కల మీద ఉన్నటువంటి రంగులు. విచిత్రం ఏంటో తెలుసా అండి? విచిత్రం ఏంటో తెలుసా? ఆ రెక్కల మీద ఉన్న రంగులు ఫామ్ అవ్వడానికి ఏ జీన్స్ అయితే పనిచేస్తున్నాయో ఆ జీన్స్ మానవుల లోపల క్యాన్సర్ కలుగజేస్తా ఉన్నాయంట. అది ఆయన చేస్తున్న రీసెర్చ్.
కెన్ యూ ఇమాజిన్? ఆ ఈగకు నీకు సంబంధం ఏంటి? రిమెంబర్, there is a creator who has created you. There is a design in this creation. There is a beautiful design in this creation, and there is a purpose for your life. నీ జీవితానికి ఒక ఉద్దేశం అనేది ఉంది. ఆ దేవుడు, నిన్ను సృష్టించిన ఆ దేవుడు నీ జీవితం క్రమం లేకుండా ఉండడం, నీ జీవితం కొరుకుడు పడినట్టుగా ఉండడం ఆయన చూడడానికి ఇష్టపడట్లేదు. You know what he is doing? I want to see joy on your face. I want to see joy in you, and your joy must be complete. That is what God is saying. Young people, listen. దేవుడు అంటే ఏదో పోలీసు వాడు లాగా కట్టెపట్టుకొని నిన్ను నరకానికి పంపడానికి కోసమే సిద్ధంగా ఉన్నటువంటి వాడు కాదు. నో, ఆయన ఎవరిని నరకానికి పంపడు, నువ్వే వెళ్తావు. ఎస్ ఆర్ నో? నువ్వు ట్రాఫిక్ కి ఎదురుగా అందరూ లెఫ్ట్ సైడ్ పోతా ఉంటే నువ్వు రైట్ సైడ్ పోతే నిన్ను ఎవడో వచ్చి గుద్దాల్సిన అవసరం ఉందా? నువ్వే గుద్దుకుంటావు అందరికి, అవునా కదా? God does not send anyone to hell. It is only you who will go to hell by rejecting God. వినండి, ఆ దేవుడు నిన్ను సృష్టించింది నరకం కోసం కాదు. ఆయన నిన్ను సృష్టించింది సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం, సంపూర్ణ సంతోషం కోసం. He wants to give you joy, and a joy that is complete. Young people, listen. God loves you. You know what? God loves you. He wants to give you that joy for your joy. For your joy. What a good news. ఏడుస్తా ఉన్నావా ఒంటరిగా కూర్చొని? God wants you to smile. God wants you to smile. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా. నాకు ఈ జంతువులు, పక్షులు అంటే చాలా ఇష్టం. సో నేను చేపలు, చిన్న చేపలు ఉంటాయి కదా, అక్వేరియంస్ అంటారు, అవి కొనుక్కోవడానికి వెళ్ళా షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ లో ఉన్న ఆ రంగురంగుల చేపలను చూస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. అవి చూస్తూ ఉంటే వావ్ వావ్ అంటా ఉన్నా నేను. నా జోబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చి ఎన్ని వినతాన్ని కొనుక్కుపోదామని అనిపిస్తా ఉంది. సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఆ టైంకి మా ఇంట్లో మా చెల్లి కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు. హీ వాజ్ జస్ట్ 3 years old. వాడి పేరు రోనీ. సడన్లీ రోనీ గుర్తొచ్చాడు. ఈ చేపలన్నీ చూస్తూ ఉంటే, ఈ బ్యూటిఫుల్ ఫిష్ ని చూస్తూ ఉంటే నాకే ఇంత ఆశ్చర్యం అయితే రోనీ ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో కదా. సడన్లీ రోనీ గుర్తొచ్చాడు. నేను ఒక చేపను చూసి అనబోతుంటే నాకు అందులో రోని కనబడతా ఉన్నాడు. వాడి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుందో కదా. నా ఆలోచనలన్నీ మారిపోయినాయి. నా డబ్బులు, నా ఆనందం కోసం అనుకున్న నా డబ్బులు, అవన్నీ రోని కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా నాకు ఉన్నవన్నీ ఖర్చు పెట్టి ఐ వాంట్ టు సీ దట్ స్మైల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రోని. వాడి ముఖంలో ఆ ఆనందం చూడాలి, వాడి ముఖంలో ఆ ఆశ్చర్యం చూడాలి, వాడి ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి. చిన్న పిల్లోడు వాడు చూస్తూ ఉంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్. నా ఆనందం ప్రక్కకు పోయింది, నా సంతోషం ప్రక్కకు పోయింది. Every time I was looking at a fish, I was imagining Roni. You know what? దయచేసి వినండి, యథార్థంగా చెప్తామన్న జరిగిన సంఘటన. Suddenly there was a voice speaking to me. I felt someone telling me, Johnny, I did the same for you. Johnny, I did the same for you. నీ ముఖం మీద చిరునవ్వు చూడాలని నా చివరి రక్త బొట్టును కూడా కార్చాను. నీ ముఖం మీద చిరునవ్వు చూడాలని. అమ్మా, తమ్ముడు, God wants you to smile. దేవుడు నువ్వు చిరునవ్వు చిందించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటూ ఉంటే తమాషా చూడడానికి ఆయన లేడు. నో, for your joy. Therefore aim at that perfection. Therefore aim at that perfection. పౌలు చాలా చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడు? 22వ వచనంలో, దీనికోసం దేవుడు ఒక గ్యారెంటీ
ఇచ్చాడంట. ఏంటా గ్యారంటీ? పరిశుద్ధాత్ముడు అనే సంచకరువుని ఇచ్చాడంట. గ్యారంటీ, పరిశుద్ధాత్ముడు అనే సంచకరువుని ఇచ్చాడంట. అంటే ఏంటో తెలుసా? నీ మీద సీల్ వేశాడంట. ఇఫ్ యూ హ్యావ్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు ఒకవేళ ఇది గుర్తించి నా జీవితం డిసార్డర్ గా ఉంది, నా జీవితంలో రెస్టరేషన్ అవసరంగా ఉంది అని నువ్వు గుర్తించి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను తన ఆత్మతో ముద్రిస్తాడంట. ముద్రించడం అంటే ఏంటి? ఆత్మతో ముద్రించడం అంటే ఏంటి? దాని మీద హక్కు లేదు. ఓకే, ఇంకా ఈ పేపర్ మీద, దిస్ ఇస్ అ వైట్ పేపర్, డస్ దిస్ హ్యావ్ ఎనీ వాల్యూ? ఇది గాల్లో కొట్టుకుపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? పేపర్ పోతుంది అని పరిగెత్తారా? దాని మీద మీ వైస్ ఛాన్సలర్తో, మీ ప్రిన్సిపాల్తో స్టాంప్ ఉంది అనుకోండి, ఏం చేస్తారు? పిచ్చారా? ఎందుకు? God wants to put His seal on you. Do you know why? Young people, listen. Do you know why? You are important to Him. You are important to Him. నీ జీవితానికి విలువనివ్వడానికి ఆయన తన ముద్రను వేస్తాడంట. హల్లెలూయా. అరే మీరు ఇంత డల్గా అనుకోవాలి నేను. హల్లెలూయా. ఇంతకు ముందు ఎవరికి పనికి రానటువంటి వీడు ఈ జాన్ క్రిస్టోఫర్ అంటే చీయనేవాళ్ళు. బట్ టుడే వీడిపైన ఆ సీల్ ఉంది, ఆ గ్యారంటీ ఉంది. ఏంటా గ్యారంటీ? నీ ముఖం మీద చిరకాలపు చిరునవ్వు. చిరకాలపు చిరునవ్వు. ఈ చిరునవ్వుని ఎవరు దొంగిలించలేరు, ఏ పరిస్థితులు దొంగిలించలేరు. చాలా క్లుప్తంగా I wish to take you through Corinthians book, but దానికన్నా ముందు కొంచెం సేపు ఏం జరిగిందో, ఎందుకు మనకు ఆ రెస్టరేషన్ అవసరమో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రశ్న చెప్తారా? Why this problem at all? మన జీవితాల్లో, మన సమాజంలో ఏంటి సమస్య? ఏంటి? శాంతి. What is the one problem in the society? అన్ని ప్రాబ్లమా? మనీ ప్రాబ్లం, ప్రేమ లేని ప్రాబ్లం, సమాధానం లేని ప్రాబ్లం. మీరిద్దరు బయటికి పోయి ఒక కన్క్లూజన్కి వస్తారా? పక్కన కూర్చొని రెండు చెప్పారు, ఇటు. What is the one problem? One problem. మీ మీదకి లైట్ కొడుతున్నాను. ఇప్పుడు చెప్పాలా మీరు? లేకపోతే వీడియోలో దొరికిపోతారు. చెప్పండి. నోరు విప్పాలా? మనీ ప్రాబ్లం ఏమండి? షట్టర్సా? ఆయన 2 పీసులు ఎక్కువ. ఓకే, వాట్ ఈస్ ద వన్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ? రక్షణ లేకపోవడం. మీ సిలబస్ మారిందా ఏంటో అమ్మా? టెర్రరిజం. కొంచెం గట్టిగా చెప్పండి. You know, I asked for one problem. Why did you tell me so many problems? I అంటే మరి నేను ఏమన్నా యూ అనాలేమో. ఓకే, now you see, do you know what is our problem? Our problem is this. Light బండి. మన ప్రాబ్లం అంటే మనకు అర్థమైతే ఇన్ని ప్రాబ్లం. మెడికల్ ఫీల్డ్ లో ఈ స్టేట్మెంట్ ఉంది ఏంటంటే, ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ హాఫ్ క్యూర్. అంటే డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణ. వ్యాధి నిర్ధారణ సగం రోగం పోయినట్టే. మొన్న వ్యాధి నిర్ధారణ సరిగ్గా చేయలేదు కాబట్టి పెద్ద పేగును కోసేసినారు. ఆ విషయం వాళ్ళు గమనించకుండా ఏవో పరీక్షలు చేసేసినారంట. వ్యాధి నిర్ధారణ అనేది సరిగా జరిగితే సగం రోగం పోయినట్టే. ఎందుకు? నెక్స్ట్ స్టెప్ ఈజ్ టేకింగ్ మెడిసిన్, రైట్?
సో లెట్స్ సీ వాట్ మీకు మీకు మీరు సమాజంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా ఇలాంటి మాటలు వినుంటారు. చాలా మంది చెప్తారు సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. స్టేటస్. ఓకే, నేను కొన్ని చెప్తాను చూడండి. విన్నరా ఇది? సబ్ కుచ్ చలేగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అరే నేను రైట్, నేను అంతా ఓకే, సమస్య వచ్చిందా పర్వాలేదు, ఇట్స్ ఓకే అని చెప్తా ఉంటారు. ఈస్ దట్ ద సొల్యూషన్? నో. జస్ట్ ఫర్గెట్ ఇట్. కొద్దిసేపు మర్చిపోరా భయ్. సారీ, రావడానికి ఏమనుకోకు, నువ్వు నన్ను రావని ఏం పర్లేదు, కానీ అందరి ముందు అనకు. జస్ట్ ఫర్గెట్. అరే ఎప్పుడైనా తాగినవని అడిగినారా మీరు? ఎందుకు తాగుతావురా భయ్? నిజంగా అడిగినారా లేకపోతే మీరే తాగినారా? దే విల్ సే ఓకే. నిజంగా అడిగారా? వామ్మో, వీళ్ళు బాగా ముగిస్తున్నారు. తాగుబోతున్న ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? జస్ట్ ఫర్గెట్ ఇట్. నా బాధలు నీకు ఏం తెలుసు అన్న. ఇప్పుడు ఫిలాసఫీ వస్తుంది, నా బాధలు నీకు ఏం తెలుసు అన్న. అవన్నీ మర్చిపోవాలంటే ఇప్పుడు ఇంటికి పోతున్నా ఎవరు కనబడతారు మా ఇంట్లో? సార్ వీళ్ళు చాలా డేంజరస్ ఉన్నారు సార్. వాళ్ళ ఆవిడ కనబడుతుంట వీళ్ళకి. వాళ్ళ ఆవిడ మీకు కనబడుద్దా? వాళ్ళ ఆవిడ కనబడితే ఏంటి ప్రాబ్లం? దయచేసి ఆవిడలందరూ క్షమించాలి. ఆమె ఉన్నదన్న విషయం నేను మర్చిపోవాలంటే అంత కర్మ అండి. ఇదంతా కర్మ, ఎప్పుడో రాసుకున్న కర్మ ఈడ రాస్తున్నది. ఓకే, అంత కర్మ. ఇంకొంతమంది చెప్తారు అంత మాయ, ఎవ్రీథింగ్ ఈజ్ మాయ. ఇదంతా మాయ రా భయ్. నీకు కడుపు నొప్పులు వేస్తుందా? మాయ అది, అర్థమైందా? మాయ. నేను ఎప్పుడు ఈ స్టోరీ చెప్తా ఉంటాను. నేను ఒక ఆయన రోడ్డు మీద పోతా ఉన్నాడట. ఒక ఆయన గడ్డం పెంచుకొని స్వామీజీ వేషం వేసుకొని పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఒక ఆయన పళ్ళు అమ్ముతా ఉన్నాడు, యాపిల్ పళ్ళు అమ్ముతా ఉన్నాడు. ఒక బండి మీద అమ్ముతా ఉంటే ఈయన వచ్చి యాపిల్ పండు ఎంత అని అడిగినాడు. ఇవెందుకు కోపం? చాక్లెట్ కావాలా? ఓకేనా? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? జస్ట్ ఫర్గెట్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఫర్గెట్ ఇట్. జస్ట్ బీ హియర్. ఓకే, డన్, గుడ్. నా లంచ్ ప్లేట్ నీకే. ఆమె పళ్ళోడి దగ్గరికి వచ్చి అన్నాడంట, యాపిల్ పండు ఎంత అంటే 25 రూపాయలు సార్. ఒకటి తీసుకొని తిన్నాడు ఈయన. టక్ 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 మంది తినేసినాడు. తినేసిన తర్వాత మామూలుగా నడుచుకుంటూ పోతా ఉన్నాడు. మన దేశంలో అలవాటే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. పోతా ఉంటే ఆయన పిలిచి అడిగినాడు, సార్ 25 రూపాయలు పండు తిన్నావు, ఈ పైసలి అని అంటే ఆయన అన్నాడంట, నీ పండు మాయ, నేను తినడము మాయ. వాడికి సుర్రున కాలింది. చంప మీద ఒక్కటి కొట్టినాడు. కొట్టిన తర్వాత, ఏమ్రా నన్ను కొడతావా నువ్వు? స్వామిని కొడతావా? చెప్పండి. నీ చెయ్యి మాయ, నీ చెంప మాయ. అమ్మ, జీవితం మాయ కాదు. నీ కన్నీళ్ళు నిజం, నువ్వు నిజం. నువ్వు ఎదుర్కొంటా ఉన్నటువంటి ఈ ప్రశ్నలు వాస్తవం. ఇది మాయ అనుకుంటూ కూర్చుంటే, ఏదో కర్మ అనుకుంటూ కూర్చుంటే లాభం లేదు. కర్మ అనే సిద్ధాంతము భారతదేశాన్ని ఎంత వెనుకకు నెట్టేసిందంటే, ఇంతకు ముందు కాలంలో కనీసం రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షగాడికి 5 పైసలు వేయాలనంటే ఆ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే, వాడి కర్మలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, వాడి కర్మను బట్టి వాడు భిక్షగాడిగా పుట్టాడు, వాడికి నువ్వు సహాయం చేయడం వల్ల నువ్వు వాడి కర్మలో ఇన్వాల్వ్ అవుతున్నావు, కాబట్టి అలా చేయకూడదని చెప్పేవాళ్ళు. నో. ఇంకా విన్నాం, మాయ వచ్చేసింది. ఈమె గురించి చాలా మాట్లాడుతున్నాం. డూస్ అండ్ డోంట్స్. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని లిస్టులు రాసుకున్నాం మనం. మన సమస్య ఏంటంటే, ఇది చేయొచ్చు, అది చేయకూడదు అనే లిస్టులు రాశారు.
అది చేయకూడదు చేయకుండా ఉండడానికి చేతనవ్వట్లేదు, కాబట్టి చేస్తూ పోతూ ఉన్నాం. అవునండి. బట్ వీ హ్యావ్ టు ఫైండ్. ఒక ఆయన అన్నాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఆయన గురించి విన్నారా? ఒక మంచి తత్వశాస్త్రవేత్త. ఆయన అన్నాడు, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్ మోరల్ దాన్ దే థింక్ అండ్ మోర్ ఇమ్మోరల్ దాన్ దే ఇమాజిన్. మనుషులు వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ అనైతికతలో జీవిస్తా ఉన్నటువంటి వాళ్ళు. నువ్వెంత మంచోని వాళ్ళు నువ్వు అనుకుంటా ఉన్నావో అంతకు భయంకరమైన చెడ్డోడివి నువ్వు అని నేను చెప్తా ఉన్నాడు. సమస్య ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇమ్మొరాలిటీ ఇన్ us. మనలో అనైతికత అనేది ఒకటి ఉంది, మనలో చెడుతనం అనేది ఒకటి ఉంది. ఫిలాసఫీ చెప్తా ఉన్నటువంటి విషయం, మనం ఎంత మంచోళ్ళం అనుకుంటా ఉన్నామో అంత మంచితనం బయటికి కనబడతా ఉన్నట్టు లేదు లోపల. కాబట్టి ఆలోచిద్దాం. ఓన్లీ గాడ్ కెన్ టెల్ us what is the problem. కొంచెం సేపు త్వరగా ఈ వాక్యాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడో చూడండి. ఓకే, ఐ డోంట్ హ్యావ్. ఎవరైనా ఒకరు త్వరగా మొదటి వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎక్కడ చదువుతున్నారు మీరు? ఒక్కడును లేడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తా ఉన్నాడు, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్ ఇమ్మోరల్ దాన్ దే ఇమాజిన్. వారిని గురించి వాళ్ళు ఎంత మంచోళ్ళని అనుకుంటా ఉన్నారో దానికన్నా డబుల్ రేట్లో వాళ్ళు చెడ్డోళ్ళు అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఐజాయా 1 2వ వచనం చదవండి ఎవరైనా. అమ్మా ఆగండి, తమ్ముడు చెల్లి వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆగండి, ఎక్కడున్న వాళ్ళైనా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది జాన్ క్రిస్టఫర్ కాదు, మాట్లాడేది పాస్టర్ గారు కాదు, యెహోవా మాట్లాడుతున్నాడు. లిసన్, యువర్ లైఫ్ నీడ్స్ రెస్టరేషన్, యువర్ లైఫ్ నీడ్స్ ఆర్డర్, యువర్ లైఫ్ నీడ్స్ పర్ఫెక్షన్. వై? గాడ్ ఈస్ సేయింగ్ సంథింగ్ టు యూ. దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. హౌ డేర్ యూ కెన్ బి నెగ్లిజెంట్? హౌ కెన్ యూ ఇగ్నోర్ దిస్ వర్డ్? దేవుడు మాట్లాడుతూ ఉంటే అంత ఆకతాయంగా ఎలా కూర్చోగలవు? జాగ్రత్తగా విను. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఇంకా దీనికి ఏ మాట యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ స్పీకింగ్. యెహోవా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆగండి, ఏంటి దేవుడు మాట్లాడుతూ ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెప్పడం? అయ్యా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని దేవుడు చెప్పడం ఏంటి అసలు విషయం? నిన్ను పిలవాలా, నన్ను పిలవాలా? జాన్ క్రిస్టఫర్, ఇదో నేను నీకు చెప్పాలనుకుంటా ఉన్నా విను అని నిన్ను పిలవాలా, నన్ను పిలవాలా? అవునండి. ఎందుకు ఆకాశాన్ని పిలుస్తా ఉన్నాడు, భూమిని పిలుస్తా ఉన్నాడు? మానవుడు వినట్లేదు కనుక. వినరా ఈ మాట? వినండి, దయచేసి వినండి. ఊళ్ళల్లో పూరి గుడిసెలో కూర్చొని ఆ ముసలి తల్లి ఏడుస్తూ ఉంటది, ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటది. ఎవరితో పిలుచుకుంటూ, నా కొడుకులు నా మాట వినట్లేదు అని ఎవరితో చెప్తుంది? ఆ సూర్తో చెప్తుంది, ఆ గడ్డితో చెప్తుంది, ఆ ఇంటితో చెప్తుంది, ఆ బయట కనబడుతున్న చెట్లతో చేమలతో చెప్తుంది. అవునా కదా? దట్ మీన్స్ గాడ్ ఈస్ క్రైయింగ్ ఫర్ యూ. దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట వినండి. ఈ మనుషులు నా మాట వినడానికి సిద్ధంగా లేరు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏమని చెప్తా ఉన్నాడు? 5వ వచనం చదవండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. తమ్ముడు చెల్లి వినండి. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. నిన్ను గురించి నువ్వు అద్దంలో నిలబడి నేను ఐశ్వర్య రాయ్ లాగా ఉన్నాను అనుకుంటావా?
కొంచెమైనను లేదు. వాట్ డస్ ఇట్ మీన్? టోటల్ పర్సనాలిటీ ఈజ్ కరప్టెడ్. నడినెత్తిలో వ్యాధి, చుండ్రు కాదు. అర్థమైందా? గుండె బలహీనమైంది, హార్ట్ అటాక్ కాదు. కాళ్ళల్లో వ్యాధి ఉంది, ఏంటి? గ్యాంగ్రీన్ కాదు. You know what is the problem? You know what God is trying to tell you? Listen, young friends, please listen. You know what God is trying to tell you? Your whole personality is corrupted. There is no wellness in your whole personality. నీ వ్యక్తిత్వం మొత్తంలో పైనుండి కింది వరకు ఎక్కడ కూడా స్వస్థత కొంచెమైనను లేదు. That is your situation. Everything is all right. No, God is saying everything is not all right. Just forget it. God is saying no, you cannot forget it. There is a serious problem in you, in me, in every human being. Whoever you are, you need to address this problem. తమ్ముడు, చెల్లి, దయచేసి మోసపోవద్దు. దయచేసి మోసపోవద్దు. ఈ ఉదయం ఈ యథార్థతను ఎదుర్కొందాం, ఈ వాస్తవాన్ని ఎదుర్కొందాం. There is a problem from top to bottom. Every faculty of my personality, నా వ్యక్తిత్వం యొక్క సంపూర్ణ విభాగాలు అన్నీ చెడిపోయి ఉన్నాయి. ఆలోచన విధానం చెడిపోయింది, శరీరం చెడిపోయింది, భావోద్రేకాలు చెడిపోయాయి, సంబంధాలు చెడిపోయాయి, నా 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 నిర్ణయాలు చెడిపోయాయి, నాకున్నటువంటి క్రియేటివిటీ చెడిపోయింది, నా యొక్క సమస్తము చెడిపోయింది. There is a problem in every area of my life. ఇది నేను చెప్తా అన్నమాట కాదు, ఆయన చెప్తా ఉన్నాడు. This is your problem. Do you know why you sit and cry? This is your problem. God is saying you need to address this. You need to address this. Not only total personality, from birth we are affected. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించినది. 6వ అధ్యాయం 23వ వచనం చెప్తా ఉంది, రోమిలకు రాసిన పత్రిక. ప్రతి వాడు నడినెత్తి మీద మరణం అనే శిక్షను మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అమ్మా, దేవుడు చెప్తా ఉన్నటువంటి విషయం వినండి దయచేసి. అయ్యా, దయచేసి ఈ మాట వినండి. There is a serious problem on your head. నీ తల మీద భయంకరమైన సమస్య ఉంది. అందుకోసం పౌలు చెప్తా ఉన్నాడు, నీకు ఆదరణ అవసరం, నీకు సంతోషం అవసరం. నీ సంతోషం కోసం నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధపడతా ఉన్నా. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. అయ్యా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. Don't neglect it. It is about you. It is about you. The deep inside of you. It's about you. Are you ready to face it? Do you want to be restored? Do you really want to be restored? There is a problem for everyone. There is a problem of the total personality. There is a problem that is going to take you to hell. What a serious problem this is. I did everything to see you smile. నువ్వు చిరునవ్వు నవ్వాలని, నువ్వు యథార్థమైన ఆనందాన్ని అనుభవించాలని నా సమస్తాన్ని నేను దారపోసాను. నా చివరి రక్త పొట్టును నీ కోసం దారపోసాను. నా చివరి రక్త పొట్టును నీ కోసం దారపోసాను. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? దీనికి దేవుడు పాపం అనే పేరు పెట్టాడు. Explain all this. So let me just rush through this.
కాన్షియస్ మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ ఇంపల్సెస్ అండ్ ఇన్స్టింక్ట్స్. దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని తెలిసి మిస్యూజ్ చేయడము, అబ్యూజ్ చేయడానికి దేవుడు ఒక పేరు పెట్టాడు. గాడ్ కాల్స్ ఇట్. పాపం అనగానే మనకు క్రైస్తవులకు అర్థమైంది ఏంటి? లిస్ట్ రాసుకుంటాం. తాగుడు, దొంగతనము, ఇది అది అని లిస్ట్ రాసుకుంటాం. నో నో నో, దేవుడు అవి చేయలేదు కాబట్టి నేను మంచోన్ని, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు హెవెన్ గ్యారంటీ అనుకుంటాం. నో, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, నువ్వు పాదిరి కుటుంబంలో పుట్టినా, నువ్వు పాస్టర్ కుటుంబంలో పుట్టినా, నువ్వు బిషప్ కుటుంబంలో పుట్టినా, లిసన్, యు హ్యావ్ ఎ ప్రాబ్లం ఫ్రమ్ టాప్ టు బాటమ్. నువ్వు ఏ కులంలో పుట్టినా, నువ్వు ఏ మతంలో పుట్టినా, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఫేస్ ఇట్. గాడ్ కాల్స్. వేరు వ్యక్తులు వేరు రకాల ఆలోచనలతో ఈ పాపాన్ని వివరించారు. ఇతర మతాల వాళ్ళు కొంచెం కంపేర్ చేసి చెప్తాను నేను, దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇతర మతాల వాళ్ళకి పాపం అని అంటే కేవలం క్రియలు. నేను ఇది చేశాను కాబట్టి ఆ హుండీలో 100 రూపాయలు వేస్తాను. క్రైస్తవులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. వాట్ ఎ ట్రాజెడీ ఇట్ ఈస్. ఆదివారం గుడికొచ్చి ఏదో ఒకటి వేసిపోతే అయిపోద్ది అని అనుకుంటా ఉన్నారు. నో, ఫర్ గాడ్ సిన్ ఈజ్ నాట్ యాక్షన్స్, ఇట్ ఈస్ యువర్ నేచర్. పాప స్వభావంతో పుట్టావు నువ్వు. సిన్ ఈజ్ నేచర్, గాడ్స్ వర్డ్ సేస్. ఏంటా నేచర్? పాప స్వభావం. పాపం చేస్తున్నాం కాబట్టి మనం పాపులం అని దేవుని వాక్యం అనట్లే. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తా ఉన్నావు. అమ్మా, నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తా ఉన్నావు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సిన్ ఈజ్ నేచర్. యుగానికి ఒక పాపి ఒకడు ఉంటాడు, రాక్షసుడు. వాడిని సంహరిస్తే అయిపోతుంది అని పురాణాలు చెప్తా ఉన్నాయి. ఒక వ్యక్తి లాంటిది పాప నియమం. పాపము అనేది ఒక నియమం. ఆపిల్ పండు కింద పడింది, ఆయన న్యూటన్ చూశాడు, ఏమన్నాడు? గ్రావిటేషనల్ పుల్. అది పడ్డందుకు అది అక్కడ ఉందా, లేకపోతే అది ఉన్నందుకు పడిందా? నువ్వెందుకు పాపం చేస్తా ఉన్నావో తెలుసా? బికాస్ దేర్ ఈస్ ఎ సిన్ నేచర్ ఇన్ యూ. దేర్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఇన్ యూ దట్ ఈస్ డ్రాగింగ్ యూ టు సిన్. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. నాలో పాప నియమం ఒకటి ఉన్నది. ఎంత దౌర్భాగ్యుడని నేను చేయాలనుకున్నటువంటి మంచి నేను చేయలేను, నేను చేయకూడదు అనుకున్న చెడు నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. పౌలు చెప్తామన్నమాట. అమ్మా, చాలాసార్లు యవనస్తులు అంటా ఉంటారా, నేను ఎందుకు ఇది చేస్తాను నాకు తెలియదన్నా, ఇది తప్పు అని నాకు తెలుసన్నా, అయినా ఐ డోంట్ నో వై ఐ డూ దిస్. యు నో వై యు డూ దిస్? దేర్ ఈస్ ఎ సిన్ ప్రిన్సిపల్ ఇన్ యూ. దాన్ని తెంచుకునే కెపాసిటీ నీకు లేదు, దాన్ని తుంచుకునే కెపాసిటీ నీకు లేదు. బికాస్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ డ్రైవింగ్ యూ. God is saying sin is not a person. యుగానికి ఒకరిని చంపేస్తే పాపం పోద్ది. నో, అలాగంటే నువ్వు చావాలి, నేను చావాలి. బికాస్ there is sin in you and in me. Sin is a principle. ఇతరులకు పాపం అంటే భౌతికంగా కనబడేది. నేను తాగలేదు కాబట్టి నేను మంచోని, నేను వ్యభిచారం చేయలేదు కాబట్టి నేను మంచోని, నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను మంచోని. బైబిల్ గ్రంథం అది చెప్పట్లే. బైబిల్ గ్రంథం ఏం చెప్తామో తెలుసా? పాపము నీ ఆత్మకు ఉన్న రోగం. సిన్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. ఆదాము పాపం చేశాడు, దేవుణ్ణి చూడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు, దేవునితో మాట్లాడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు, దేవుడు అంటే ఏంటో అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానవుడు అడుగుతా ఉన్న 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసా అండి? ఒకటి, దేవుడు అంటే ఎవరు? రెండవది, మానవుడు అంటే ఎవరు? ఈ రోజు వరకు మానవుడు అడుగుతా ఉన్న ప్రశ్నలే. హూ ఈస్ గాడ్ అండ్ వాట్ ఈస్ మ్యాన్? దేవుడికి దూరం అవడాన్ని బట్టి మనిషికి జరిగింది ఏంటో తెలుసా? మనిషి అంటే ఏంటో మనిషికి అర్థం కావడం లేదు. దేవుడికి దూరం అవడాన్ని బట్టి అక్కడ ఏమని రాసింది? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, వారు తిరుగబడి ఉన్నారు, నన్ను విసర్జించి ఉన్నారు.
జాగ్రత్త వినండి. When you do not know who God is, you do not know who you are. నీ జీవితం అంటే ఏంటో నీకు అర్థం కాదు. నీ జీవితం యొక్క సమస్య ఏంటో నీకు అర్థం కాదు. నీ జీవితంలో ఉన్న సమస్యలకు సమాధానం ఏంటో నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? మూలమైనటువంటి దేవుణ్ణి పక్కకు పెట్టేశావు కాబట్టి. మూలమైనటువంటి దేవుణ్ణి పక్కకు పెట్టేశావు కాబట్టి నీకు ఇంకా అర్థం కాదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పెద్ద లిస్ట్ రాస్తుంది. అక్కడ చూడండి, 18వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల మీద, సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. వినండి, మనుషులు దేవుణ్ణి అడ్డగిస్తారంట. ఏ విధంగా అడ్డగిస్తారో తెలుసా? అక్కడ రాస్తుంది. దేవుని యొక్క సత్యాన్ని మనుషులు అడ్డగిస్తారంట. సత్యాన్ని దేంతో అడ్డగించాలి? ఏమండి? అసత్యంతో. ఒప్పుకుంటారా? ఉన్నారా మీరు ఇక్కడ? ఒక్కసారి లేచి నిలబడి కూర్చోండి. అయ్యా వినండి, దుర్నీతి చేత సత్యం అడ్డగిస్తారంట. సత్యాన్ని దేంతో అడ్డగించాలి? అసత్యంతో అడ్డగించాలి. అయ్యా విను, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారంట. సత్యాన్ని దేంతో అడ్డగించాలి? చెప్పండి, సత్యాన్ని దేంతో అడ్డగించాలి? అసత్యం చేత అడ్డగించాలి. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం. కానీ మనుషులు సత్యాన్ని దేంతో అడ్డగిస్తారో తెలుసా? దుర్నీతి చేత. వినండి, లోపల చెడుతనం ఉంది కాబట్టి దేవుని సత్యాన్ని అడ్డగిస్తారంట. ఇది సత్యము అని మనం చెబుతూ ఉంటే అది సత్యం కాదు బాబు, ఇంకో సత్యం ఉంది అని వాళ్ళకి తెలిసినందుకు కాదు వాళ్ళు ఈ సత్యాన్ని అడ్డగించేది. లోపల చెడుతనం ఉంది కాబట్టి ఆ సత్యాన్ని అడ్డగిస్తామంట. దాని ఫలితం ఏంటో తెలుసా? లిసన్, దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించడాన్ని బట్టి ఫలితం ఏంటో తెలుసా? 2 రిజల్ట్స్. ఆ 18వ అధ్యాయం చివరి భాగం మొత్తం మీరు చదివితే రెండు భాగాలుగా దాన్ని విభజించవచ్చు. ఒకటి, మానవుడు దేన్నైనా దేవుడుగా నమ్మే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మొదటిది, దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించడాన్ని బట్టి మానవుడు దేన్నైనా దేవుడుగా నమ్మేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఏ పురుగునైనా, ఏ పామునైనా, ఏ చెట్టునైనా, ఏ చెక్కనైనా దేవుడు అని పూజించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. రెండవది వినండి, సార్ నేను ఆ పని చేయట్లేదు సార్ అని మీరు అంటారేమో, నేను అలాంటి పని చేయట్లేదు సార్ అని మీరు అంటారేమో. అయితే రెండవ కోవలో ఉన్నారేమో. చూడండి, ఆ దేవుని యొక్క సత్యాన్ని మీరు గ్రహించకపోతే జరిగేది ఏంటో తెలుసా? నీకు నీవే దేవుడిగా తయారవుతావు. You will become a God for yourself. If you do not know who that God is, either you worship anything as God or you worship your own self as God. యథార్థంగా ఆలోచించండి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో నీకు తెలీదా? దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో నీకు తెలీదా? దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలిసి నీ సొంత కోరికల చేత ఆ వాక్యాన్ని ఎదిరించినటువంటి పరిస్థితులు ఎన్నిసార్లు ఉన్నాయి నీ జీవితంలో? Do you know what we are doing? Do you know what we are doing? We are becoming gods to our own selves. Sin is a spiritual problem. ఎంత భయంకరమైనటువంటి విషయం ఆలోచించండి. అందుకే ఆ మాటలు ఉపయోగించబడ్డాయి. Aim for restoration. చెడిపోయింది, ఆ వ్యక్తిత్వం తిరిగి సమకూర్చబడ్డం కొరకు ఆయన వైపు తిరుగు. నీ వ్యక్తిత్వం మొత్తం చెడిపోయింది, నీ వ్యక్తిత్వం మొత్తం కొరుకుడు పుండులాగా తయారైంది. అది నేను మళ్ళీ రెస్టోర్ చేయబడాలి. ఆదరణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీ భుజం మీద చేయి వేసి 4 మంచి మాటలు చెప్పినప్పుడు కాదు. నో, ఆదరణ అంతరంగంలో కలగాలి. నీ మనస్సాక్షి శాంతింపజేయబడాలి. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ ఆదరణను అనుభవించగలగాలి. ఈరోజు యవనస్తులు ఏం చేస్తా ఉన్నారు? ఇవన్నీ మర్చిపోవడం కోసం ఆదరింపబడతా ఉన్నాము అనే ఆ సాకుతో స్నేహితుల దగ్గరికి వెళ్తారు, పార్టీలకు వెళ్తారు, ఆ అమ్మ చెప్పినట్టు డ్రగ్స్కి వెళ్తారు, డ్రింక్స్కి వెళ్తారు, పబ్బులకు వెళ్తారు, క్లబ్బులకు వెళ్తారు. విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా?
దే నీడ్ కంఫర్ట్ ఇన్ ద హార్ట్. తమ్ముడు చెల్లి ఒకసారి ఆలోచించు, ఈ భయంకరమైన సమస్యకు ఎలాంటి సమాధానాలు వెతుకుతావు? ఇంత భయంకరమైన సమస్యకు ఎలాంటి సమాధానాలు వెతుకుతావు? There is only one solution, which is God's solution. ఆ యేసయ్య మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? All sin is against God. నేను నిన్ను ఒక మాట అన్నా, I am sinning against God. Every sin is sin against God. So దయచేసి గుర్తెరగదాం, every sin is sin against God. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం I'll give you just 1 minute time. Exodus 32:30 యాక్టివ్ రెబెలియన్, దేవునికి వ్యతిరేకంగా తిరగడం. Leviticus 4:13 గోయింగ్ యాస్ట్రే, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. 1 Kings 17:18 ట్విస్టింగ్ ద ట్రూత్. ఆజ్ఞాతిక్రమం. 1 యోహాను 3:4 క్రమం లేనట్టు ఏమంటారు? లాలెస్నెస్, ఆజ్ఞాతిక్రమం. తీతు 2:12 గాడ్లెస్నెస్, దేవుడు లేనట్టుగా జీవించడం. యాకోబు 2:10 నైతిక పతనం. అమ్మా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. I don't think they have. Okay, 2 o'clock వరకు వెళ్ళొచ్చా? 5వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదవండి. దేవుని పోలికగా అతని చేశారు. 3వ వచనం చదవండి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. మొదటి వచనం ఏం చెప్తా ఉంది? ఉన్నాడు. 3వ వచనంలో ఏం చెప్తా ఉంది? ఆదాము కుమారుడు ఏ పోలికగా ఉన్నాడు? ఈక్వల్సీ, కాబట్టి ఏ ఈక్వల్సీ కదా. వామ్మో, 2 వైపుల నుండి వాయిస్తున్నారు. మొదటి వచనంలో ఆదాము దేవుని పోలికగా ఉన్నాడంట. 3వ వచనానికి వచ్చేసరికి ఆదాము కుమారుడు ఆదాము పోలికగా ఉన్నాడంట. ఏం జరిగింది మధ్యలో? ఏం జరిగింది? ఆదాము నడినొత్తి నుండి అరకాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఆదాము ఏ స్వభావాన్ని అయితే సంతరించుకున్నాడో, దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని పోగొట్టుకొని ఆ కొరుకుడు పుండు లాంటి, ఏమంటారు, కొరికి వేయబడినటువంటి ఆ స్వరూపాన్ని తన కుమారునికి ఇస్తా ఉన్నాడు. చూడండి, వినండి, తన కుమారునికి ఈ స్వభావాన్ని ఇస్తా ఉన్నాడంట. ఎలాంటి స్వభావం తెలుసా? ఎప్పుడైనా నీళ్ళల్లో పడి చనిపోయిన వాళ్ళని చూసారా మీరు? చూడలేదా? నన్ను చూడండి. అంటే నేను చూశాను, అది చెప్తున్నా మీకు. నీళ్ళలో పడి చనిపోయిన వాళ్ళు, మా క్లాస్ లో ఒక అబ్బాయి ఉండే, ఆయన నీళ్ళలో పడి చనిపోయాడు చెరువులో. ఆయన అది బాడీ తేలింది అన్నప్పుడు మేము వెళ్ళినాం చూడడానికి. ఏం జరుగుతుందండి? చేపలు చెవులు తినేసినాయి, కళ్ళు తినేసినాయి, ముక్కులు పెదాలు అన్ని తినేసినాయి. అయ్యా, ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి అదే. దేవుని ముందు ఆదాము పరిస్థితి కూడా అదే. ఏం జరిగింది? ఆ ముందు రోజు ఆదాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని చేతిలో చేయేసి మాట్లాడుకుంటూ ఆ తోటంతా తిరిగి చలో చాయ్ పియంగి అనేటోడేమో. ఈరోజు ఏమైంది? ఆదాము దేవుడు వస్తున్నటువంటి ఆ శబ్దము వినగానే పారిపోయాడంట. ఎందుకు? దేవుణ్ణి చూడలేని పరిస్థితిలోకి వెళ్ళాడు. ఆదాము యొక్క స్వభావము కొరికి వేసినట్టుగా తయారైంది. ఆ స్వభావాన్ని కయీనుకి ఇచ్చాడు.
ఎలా తెలుస్తారు మీకు కయ్యనుకు ఈ స్వభావాన్ని ఇచ్చాడని మీరు అంటా ఉండొచ్చు. ఆదాము పాపం లేనటువంటి స్వభావంలో సృష్టింపబడ్డాడు. అలాంటి స్వభావాన్ని కయ్యనుకి ఇచ్చుంటే తన తమ్ముడిని చంపాలన్నటువంటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? చెడిపోయినటువంటి స్వభావాన్ని కయ్యనుకి ఇచ్చాడు. కాబట్టి మనము ఆ ఇన్హెరిటెడ్ స్వభావంతో పుట్టాం, ఆ నేచర్తో పుట్టాం, పాపపు స్వభావంతో పుట్టాం. రెండో విషయం, ఆపాదించబడింది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మీరు చదివితే ఈ వాక్యాలు ఉంటాయి, ఈ వచనాలన్నీ ఉంటాయి. ఒకరి వలన మరణమును, ఒకరి వలన పాపమును, పాపం వల్ల మరణమును. ఒక్కని వలన పాపం వచ్చిందంట, ఆ పాపపు శిక్ష అందరి మీదకి వచ్చిందంట. ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో తెలుసా? ఆదాము గారు ఎప్పుడైతే పాపం చేశారో ఆ పాపపు స్థితి తన 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 ఏమంటారు, తన వంశావళికి అందరికీ వచ్చింది. ఉదాహరణ వినండి. ఉదాహరణ 1947వ సంవత్సరం ఏం జరిగింది? ఏమైంది? ఇండిపెండెన్స్ డేనా? 1947వ సంవత్సరం ఏం జరిగింది? వామ్మో, ఎంత సంతోషం వేసిందో నీకు. అదొకటే జరిగిందా? అదే జరిగింది, కరెక్ట్. 1947 ఆగస్ట్ 15 ఏం జరిగింది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 13వ తారీఖు 14వ తారీఖు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో మారేట్పల్లిలో ఈ అయ్యగారు పుట్టాడు. మీ పేరేంటండి? జెరిమయ్య గారు పుట్టారు అనుకోండి. పుట్టారా మీరు ఎప్పుడు? లేదా అనుకోండి కొంచెం. జెరిమయ్య గారు 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు పుట్టారు. ఆయన పరిస్థితి ఏంటి? పైన వాళ్ళు చెప్పాలి. ఎక్కడున్నారు పైన? మీరు పైన ఉన్నారా? ఓకే సార్. పైన వాళ్ళు చెప్పాలి ఏంటి ఆయన పరిస్థితి. నాకు అనవట్లే మీరు ఎవరు ఏమంటారు మరి చెప్పండి. బేబీ అంటారా? పుట్టినవాళ్ళు బేబీ అంటారా? ఇది ఎక్కడ వింత. మీరు ఏబీపీ ఇందులో చదువుతున్నారా? అదేంటిది? స్టడీ సెంటర్లో స్టడీ సర్కిల్లో చదువుతున్నారా? అంతేనా? అందుకే మీరు అట్లా అంటున్నారు. బేబీ అంటారా? జాన్ క్రిస్టఫర్ వాజ్ బోర్న్. ఫ్రీడమ్. మీకు ఖచ్చితంగా చాక్లెట్ ఇవ్వాలి నేను. నా ఇది ఆయన చేసిన తప్పేంటి, నేను చేసినటువంటి మంచి పని ఏంటి? ఒక్కరోజు ముందు పుట్టడం అంతేనా మీరు చేసిన? 24 గంటల ముందు పుట్టడం. ఎందుకు మీకు ఆ స్థితి వచ్చింది? ఆయన చేసిన తప్పేంటి? ఫాదర్ యొక్క సోషల్ స్టేటస్ మీకు కూడా వచ్చింది. సింపుల్. సంక్రమించింది, ఆపాదించబడింది. ఆపాదించబడ్డం అంటే ఆయన ఏదో చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన మీదికి ఆపాదించబడింది. ఒకరోజు ముషీరాబాద్ లో ఒక చిన్న హోటల్లో టీ తాగుతా ఉన్నాం మేము, నేను నా ఫ్రెండ్స్ కలిసి. టీ తాగుతూ ఉంటే ఒక చిన్న పిల్లోడు వచ్చి ఆ టేబుల్ అంతా క్లీన్ చేస్తా ఉన్నాడు. వాడిని చూస్తే కొంచెం బాధ అనిపించింది. బట్టలు సరిగ్గా లేవు, మురికిగా ఉన్నాయి. ఆ టేబుల్ అంతా క్లీన్ చేస్తా ఉన్నాడు. వాడు అన్ని టేబుల్స్ క్లీన్ చేస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు. నేను వాడినే చూస్తా ఉన్నాను. సడన్ గా నా కళ్ళు ఎందుకో ఇటు తిరిగినాయి. అక్కడ కౌంటర్ అంటారు కదా, డబ్బులు తీసుకునే చోట, అక్కడ ఇంకొక సేమ్ వయసున్న పిల్లోడు కూర్చొని ఉన్నాడు దర్జాగా. వాడు కూర్చొని అక్కడ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. నాకు అప్పుడు వచ్చిన ప్రశ్న, వీడు చేసిన తప్పేంటి? వాడు చేసిన గొప్పతనం ఏంటి? వాడు అక్కడ కూర్చోవడానికి, వీడు ఇక్కడ టేబుల్ తుడవడానికి. పాపం. పాపము మానవుల మీదకి ఆపాదించబడింది. ఏం ఆపాదించబడింది? శిక్ష. స్టేటస్. అవర్ లీగల్ స్టేటస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఈజ్ సిన్నర్స్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యువర్ లీగల్ స్టేటస్ బిఫోర్ గాడ్ ఈజ్ అ సిన్నర్. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో ఓడిపోక ముందు
అప్పుడు ఒక పత్రికలో వచ్చింది ఏమనంటే, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతివాడి తల మీద 16,000 అప్పుంది. పెద్ద హెడ్లైన్. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతివాడి తల మీద 16,000 అప్పుంది. ఇప్పుడు అది 16 లక్షలు అయిందేమో. మీకు శుభవార్త చెప్పనా? మీ తల మీద 16 లక్షల అప్పుంది. ఎవరు చేశారు ఈ అప్పు? ఎవరు చేశారు ఈ అప్పు? సోషల్ స్టేటస్. అమ్మా, ఆదాం చేసిన పాపం సార్, ఆదాం చేశాడంటే నాకెందుకు? చట్టం ఒప్పుకోదు. ఆ స్వభావం నీకు వచ్చింది, ఆ సోషల్ స్టేటస్ నీకు ఆపాదించబడింది. కాబట్టి డబుల్ ప్రాబ్లం. ఇది డబుల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ట్రిపుల్ ప్రాబ్లం ఇంకొకటి ఉంది. ఏంటో తెలుసా? యువర్ పర్సనల్ సిన్. నువ్వు వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నటువంటి కార్యాలు, చిన్ననాటి నుంచి, పుట్టినప్పటి నుంచి మనం చేస్తా ఉన్నాయన్నీ మంచి పనులే కదా, అవునా? దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? వినండి. నంబర్ 1, మొదటిది 3-fold సెపరేషన్. మానవులు దేవుని నుండి ఎడబాటు. అందుకే ఈరోజు మనకు దేవుడు అంటే ఏమో అర్థం కావట్లేదు. దేవుళ్ళం తయారవుతా ఉన్నాం. వై? బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరో అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాం. వై? వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఆయన అర్థం చేసుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. రెండవది, హిస్ ఫెలో బీయింగ్. ఏ రోజు జరిగింది ఇది? ఆదాము గారు పాపం చేసిన దినాన జరిగింది. ఇంట్రెస్టింగ్ విషయం ఇది. అవ్వగారిని తయారు చేసి దేవుడు గారు ఆదాము గారి దగ్గరికి తీసుకొచ్చారు. అవునా? ఏం చేశారు అప్పుడు ఆదాము గారు? డ్యూయట్. అది లవ్ సాంగ్ పాడాడు కదా. ఏమని పాడాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని పాట పాడాడు. నేను తెలంగాణలో కాబట్టి నేను తెలంగాణలో పాడతా. ఎట్లా పాడతా తెలుసా? నా బొక్కల్లో బొక్క. అవునా కదా? అరే, అట్లాంటి పాట ఎక్కడన్నా విన్నారా? నేను యథార్థంగా, నువ్వు మళ్ళీ సీరియస్ అయిపోయాను కాలేదా? సరే, పర్లేదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే, కొంచెం సేపు. ఓకేనా? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఓకే. నా చూసి ఆదాం పాట పాడాడు. ఏమని పాడాడు? అలాంటి పాట ఎక్కడన్నా విన్నారా మీరు? ఈరోజు ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది అని వీడు సినిమా తీస్తే ఇంకొకటి తీస్తాడు. ప్రేమ అంటే అది కాదురా అని ఇంకొకటి తీస్తాడు. అవునా? అసలు ఈ సినిమాలలో ఎక్కడన్నా ఇలాంటి పాట విన్నారా? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అనే పాట విన్నారా? వీలైతే నీకు తాజ్ మహల్ కొనియాలా? కొనిస్తావు. ఎందుకు? నీది కాదు కదా. చార్మినార్ తీసుకురావాలా? ఎందుకు? నీది కాదు కదా. ఈజీ. అవునా? కొండ మీద కోతిని తీసుకురావాలా? అన్నీ బాగున్నాయి. ఏమన్నా తేడా వచ్చిందనుకో నిన్నే లేపేయాలా? అవునా కదా? ఆదాం రాసినటువంటి ప్రేమ గీతంలో ఎంత స్వచ్ఛత ఉందో చూడండి. ఆయన అంటాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో. ఆ మాట నేను రాస్తే మా ఆవిడ డ్రామా చేయకు అంటది. అవునా కదా? అవుతారు. అవునా కదా? ఇప్పుడు నేను ఆ మాట చెప్పాలన్నా కూడా దాంట్లో ఒరిజినాలిటీ లేదు. షీ డజంట్ లైక్ ఇట్. యు నో వై? నువ్వు ఏదో డ్రామా చేస్తున్నావు అంట. ఆదాము ఆ దినాన చెప్పాడు చాలా స్వచ్ఛమైనటువంటి మాట, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. పండు తిన్నారు. అవ్వగారు పండు తెచ్చిచ్చారు, అయ్యగారు తిన్నారు. తర్వాత దేవుడు గారు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆదాం ఏమన్నాడు? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ. ఎట్లా చెప్తారు ఈ స్త్రీ అని? మీకు పెళ్ళైందా? కాలేదా? ఒకసారి కూడా కాలేదా? మీకైందా? కాలేదా? ఎవరికైంది? నీకైందా? సరే, ఒకసారి నేను ఇప్పుడు సినిమా తీస్తున్నా అనుకో, కెమెరామెన్ రెడీ, ఓకే, లైట్స్ ఆన్. ఆ డైలాగ్ చెప్పు, లేచి చెప్పు. ఎవరు మంది? ఖమ్మమ్మా? మాది కూడా దగ్గరనే, హైదరాబాద్. చెప్పు ఒకసారి డైలాగ్ చెప్పు.
నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ. ఎట్లా చెప్తావు? మంచిగా చెప్పు. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నీవిచ్చిన ఈ స్త్రీ. కళ్ళల్లో పౌరుషం, కోపం, రౌద్రం, చేతులు చూపడం. అంతకు ముందేమన్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. ఎట్లా చెప్తారు? మీరు చెప్తారా? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో. ఎందుకు చెప్తామన్నా తెలుసా? జాగ్రత్త వినండి. సిన్ సెపరేటెడ్ ఆడమ్ ఫ్రమ్ ఈవ్. ఎమోషనల్ డివోర్స్. ఇది మన కుటుంబాల్లో వాస్తవం కాదా? ఈరోజు భార్యాభర్తల మధ్యలో ఇది వాస్తవం కాదా? వేర్ ఈస్ దట్ యూనిటీ? వారు ఏక శరీరమై ఉంటారు. వేర్ ఈస్ దట్ యూనిటీ? Sin separated fellow human being. మూడవది అపరాధ భావన. హృదయం, మనస్సాక్షి గద్దిస్తా ఉంది. ఇంతసేపు మనం చెప్పుకున్నాం, మనస్సాక్షి గద్దిస్తా ఉంది. ఎందుకు? నన్ను నేను ఎదుర్కోలేను. కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూ వస్తా ఉంది. ఆ రోజు ఈ ఇంటర్వ్యూ చూస్తా ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నా. షారూక్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. షారూక్ ఖాన్ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నప్పుడు అన్ని ప్రశ్నలు అడిగాడు. ఆయన సినిమాల గురించి, ఆయన జీవితాన్ని గురించి, అవన్నీ ప్రశ్నలు అడిగిన తర్వాత చివరికి టైం అయిపోతా ఉంది. చివరి ప్రశ్న కరణ్ థాపర్ అన్నాడు, డెవిల్స్ అడ్వకేట్ ఆ ప్రోగ్రామ్. షారూక్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇది చివరి ప్రశ్న, యథార్థంగా జవాబు చెప్పు అన్నాడు. షారూక్ ఖాన్ సీరియస్ అయిపోయాడు. ఆ తర్వాత ఈయన అడిగినటువంటి ప్రశ్న, నిన్ను హిందీ సినిమాకి బాద్షా అంటారు. ఓకే, బాద్షా అంటే king kada, you are the Badshah of Hindi cinema, but tell me, who is Shah Rukh Khan to Shah Rukh Khan? What a question. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీరియస్గా చూస్తా ఉన్నా. షా రూక్ ఖాన్ ఆల్సో గాట్ సీరియస్. చాలా సీరియస్ అయిపోయాడు. ఒక క్షణం మౌనంగా ఉండి ఆయన జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. ఏమన్నాడో తెలుసా? నేను ఎంత డబ్బు అడిగినా ఇవ్వడానికి సిద్ధపడేటువంటి డైరెక్టర్లు నా చుట్టూ ఉన్నారు. నా కోసం ఏదైనా చేయగలని హీరోయిన్లు నా చుట్టూ ఉన్నారు. నేను అంటే నా కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే వెళ్ళినప్పుడు షారూక్ ఖాన్ ఒంటరివాడు. ఆయన మాటల్లో ఆ సీరియస్నెస్ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ మాటల్లో ఒక రకమైనటువంటి నిరాశ, ఒక రకమైనటువంటి ఏమంటారు వైరాగ్యం కనబడింది. ఏమంటాడో తెలుసా? ఐఎమ్ ఎ లోన్లీ పర్సన్. ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, ఐఎమ్ ఎ లోన్లీ పర్సన్. భార్య ప్రక్కనే ఉంటుంది, భర్త ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. భర్త ప్రక్కనే ఉంటాడు, భార్య ఒంటరితనాన్ని అనుభవిస్తాను. అందుకే ఒక ఫిలాసఫర్ అన్నాడు, ఈ ప్రపంచం అంతా కూడా ఒంటరి వాళ్ళతో నింపబడి ఉన్నది. మ్యాన్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిజ్ ఓన్ సెల్ఫ్. తమ్ముడు, చెల్లి, మన సమస్య ఏంటో తెలుసా? ఒంటరితనంలో మనం ఆదరణ కలిగి జీవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ దిస్ sin separated us from our own self. And second result is incurable guilt. ఎవరును సాధుపరచలేనటువంటి అపరాధ భావన. ఎంతమంది వచ్చి ఇట్స్ ఓకే బాబు అని చెప్పినా కూడా నన్ను నేను అంగీకరించలేనటువంటి అపరాధ భావన. వైజాగ్ లో ఈ స్టోరీ జరిగింది, వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. భార్యాభర్తలు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వైజాగ్కి వచ్చారు. ఏమంటారు, చూడడానికి వచ్చారు, టూరిస్ట్ లాగా వచ్చినారు. ఒక హోటల్లో దిగినారు. ఆ తర్వాత సెకండ్ డే రోజు అనుకుంటారు, ఆ హోటల్లో నుండి ఆ భర్త ఏవో కొనుక్కు రావడానికి షాప్కి వెళ్ళినాడు, వేరే బయటికి. ఈమె మాత్రం షాప్లో హోటల్ రూమ్ లో ఉంది. ఆ హోటల్ రూమ్ లో ఈమె ఒంటరిగా ఉండడం చూసి ఆ హోటల్ వ్యక్తులు, పని చేసే వాళ్ళు వచ్చి ఈమెను రేప్ చేశారు. ఈమె భర్త వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది, భయంకరంగా ఏడుస్తా ఉంది.
భర్త వచ్చిన తర్వాత భర్తకు చెప్పింది, నన్ను ఇలా వాళ్ళు పాడు చేశారని. భర్త చాలా మంచి హృదయంతో, పోనీ అమ్మా నేను నిన్ను అంగీకరిస్తాను, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నేను నిన్ను అంగీకరిస్తాను, కారణం నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా, ఏమైనా పర్వాలేదు, ఐ యాక్సెప్ట్ యూ, డోంట్ వరీ అని ఎంతో కంఫర్ట్ చేశాడంట. మళ్ళీ సాయంత్రం ఆయన ఎందుకోసమో బయటికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఈమె ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటి? ప్రేమించాల్సిన భర్త పర్వాలేదు, అంతా పర్వాలేదు, నేను అంగీకరిస్తానని చెప్పిన తర్వాత కూడా ఈమె తనని తాను చంపుకోవడానికి కారణం ఏంటి? అపరాధ భావన. తమ్ముడు, అనేక మంది ఈ అపరాధ భావన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని ఆలోచిస్తా ఉన్నాము. ప్రతి 3 నిమిషాలకి ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడంట. స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నటువంటి విషయం. ప్రతి 3 నిమిషాలకి ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడంట. ఎందుకు? తాగడానికి మందు లేకనా, చూడడానికి సినిమాలు తక్కువయా, తిరగడానికి ఫ్రెండ్స్ లేకనా, ఎంజాయ్మెంట్ తక్కువయా? ఎందుకో తెలుసా? అపరాధ భావన. పాపం మనిషిని అపరాధ భావనలోకి నెట్టేసింది. టోటల్ డిప్రేవిటీ. ఎంత మంచి ఆలోచనలు నాకు రావాలని నేను ప్రయత్నించినా నాకు రావు. సిగరెట్ తాగకూడదని ఎన్నిసార్లు అనుకున్నానో అంటారు కదా కొంతమంది. శ్రీశ్రీ గారు అన్నారు, సిగరెట్ మానేయడం చాలా ఈజీ అండి, ఎందుకు, నేను చాలాసార్లు మానేశాను అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? పాపం అంటే కేవలం చెడు పని చేసేటువంటి శక్తినివ్వడం మాత్రమే కాదు, పాపం యొక్క శక్తి ఏంటో తెలుసా అండి? నిన్ను మంచి చేయలేనటువంటి అశక్తునిగా చేస్తుంది. సిన్ ఈజ్ పవర్లెస్నెస్ టు డూ గుడ్, టు బీ గుడ్. పాపం మనిషిని టోటల్ డిప్రేవిటీలోనికి నెట్టేసింది. ఫైనలీ సిన్ లీడ్స్ us into eternal punishment. పౌలు గారు చెప్తా ఉన్నారు, తమ్ముడు చెల్లి, నీకు ఆదరణ కావాలి అయ్యా, నీకు ఆదరణ కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ ముఖం మీద చిరునవ్వు కావాలని. సమస్య ఒకటి ఉంది నీకు, పాపం అనే సమస్య. ఆ సమస్య ఈరోజు తీసివేసుకోవడానికి ఇష్టపడతావా? ఆ సమస్య తీసివేసుకోవడానికి ఇష్టపడతావా? ఒకే ఒక మార్గం. ఆ యేసయ్య భూమి మీదకి వచ్చాడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. క్రూరమైన శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. శిలువ క్రూరమైంది ఎందుకు అనంటే ఆ శిక్షను బట్టి కాదు. ఆ కాలంలో అనేక మంది ఆ విధంగా చంపబడ్డారు. అయితే ఎందుకు శిలువ క్రూరమైంది? ఎందుకో తెలుసా? ఆ శిలువ మీద మరణించిన వ్యక్తిని బట్టి. ఏ పాపము లేనటువంటి వాడు ఆ శిలువ మీదకి ఎక్కాడు. నీ కోసం నా కోసం రక్తం గార్చాడు. ఎందుకో తెలుసా తమ్ముడు చెల్లి? నీకు చిరునవ్వునివ్వాలని, నీ ముఖం మీద చిరునవ్వునివ్వాలని. పాపము నిన్ను తినివేస్తా ఉందా? ఒంటరితనం నిన్ను తినివేస్తా ఉందా? ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉందా? తప్పించుకోలేనటువంటి అపరాధ భావన నిన్ను వెంటాడుతా ఉందా? ఒకే ఒక జవాబు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసింది. చూడండి 9వ అధ్యాయం. ఇంకా ఎవరు మాట్లాడినటువంటి మాట దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది. ఏంటో తెలుసా? అమ్మా, నీకు కావాల్సింది ఏంటంటే నీ మనస్సాక్షిని కడగడం కావాలి. నీకు కావాల్సింది ఒకటి, నీ మనస్సాక్షి కడగబడాలి. 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరమును గలవారమై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. I will cleanse your conscience. You don't need to be alone. నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడవలసిన అవసరం లేదు. నీ మనస్సాక్షికి జవాబు నేను చెప్తాను. నా రక్తంలో నిన్ను కడుగుతాను. హల్లెలూయా. అమ్మా, ముగిస్తా ఉన్నాను. ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. మీ మనస్సాక్షి కడగబడిందా?
యేసుక్రీస్తు రక్తంలో నీ మనస్సాక్షి కడగబడింది అనేటువంటి నిశ్చయత నీకుందా? అయితే దేవుని దగ్గరికి రా. నీకు ఆ నిశ్చయత లేకపోతే ఆయన దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకో. పాపము భయంకరమైనటువంటి సమస్య. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇందోర్ పట్టణంలో నా ఫ్రెండ్ ఉన్నాడు, సేవ చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తా ఉన్నటువంటి ప్రదేశాన్ని, సేవ చేస్తా ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళాడు. ఆయన ఆ పట్టణం బయట కుష్ఠరోగులు ఉంటారు, వాళ్లకు సేవ చేస్తా ఉన్నాడు. ఈయన చేసే పని ఏంటంటే ఆ కుష్ఠరోగులకి ఈయన మందు పెట్టి వాళ్ళకు వాళ్ళ గాయాలు కట్టడం ఈయన చేసే పరిచర్య. ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తూ ఉంటే నేను చూస్తా ఉన్నాను. అందరూ వచ్చి ముందు ఆయన చైర్ ముందు కూర్చుంటా ఉన్నారు. ఆయన వారి గాయాలు తుడుస్తా ఉన్నాడు, ఆ గాయాలకు మందు పెడతా ఉన్నాడు. వాళ్ళు లేచి వెళ్ళిపోతా ఉన్నారు. చివరిగా ఒక ఆమె వచ్చింది, ఒక ముసలాం వచ్చింది. ఆమె వచ్చి ఎదురుగా కూర్చొని ఉన్నది. ఈయన పేరు సురేష్. సురేష్ ముందు మోచేయి ఇలా చూపించింది. నేను స్టన్ అయిపోయాను. ఈ మోచేయి మీద దాదాపు 1.5 ఇంచ్ లోతు రంధ్రం పడి ఉంది. ఆ రంధ్రంలోకి సురేష్ కత్తెర పెట్టి కత్తెరిస్తా ఉన్నాడు ఆ స్కిన్ అంతా. అది చూస్తూ ఉంటేనే నా కడుపు తిప్పేసినట్టుగా అవుతా ఉంది. అసలు ఆ భయంకరమైన సీన్ చూడలేకపోతా ఉన్నా. సడన్ గా ఆమె ముఖం చూసేసరికి ఆమె మాత్రం పక్కోళ్లతోనే నవ్వుతూ ముచ్చట్లు పెడతా ఉంది. ఇటు సురేష్ ఏమో కట్ చేస్తా ఉన్నాడు, ఆమెమో పక్కకు తిరిగి ముచ్చట్లు పెడతా ఉంది. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతా ఉంది ఇక్కడ. ఆయన పట్టి కట్టిన తర్వాత చివరిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగా నేను, అమ్మా ఇక్కడ ఏమైంది అని. ఆమెకు మాట చెప్పింది, అయ్యా మేము కుష్ఠరోగులం, రాత్రి పడుకుంటాము. మా గుడిసెల్లో మేము పడుకున్నప్పుడు రాత్రి వేళ ఎలుకలు వచ్చి మా శరీరాన్ని తినేస్తాయి, మాకు తెలియదు. ఉదయాన లేచేసరికి ఒక రంధ్రం ఉంటుంది, ఒక వేలు మాయమవుతుంది, లేకపోతే ఎక్కడో చోట రంధ్రాలు ఉంటాయి, మాకు తెలియదు. ఇది నన్ను తినేస్తా ఉంటుంది, నాకు తెలియదు. తమ్ముడు, పాపము కుష్ఠరోగం లాంటిది. అది నిన్ను తినేస్తూ ఉంటుంది, మనస్సాక్షికి గాయం చేస్తూ ఉంటుంది, నీకు తెలియదు. ఉదయాన మెలకు వచ్చినప్పుడు చూస్తే రంధ్రాలు ఉంటాయి. సిన్ ఈజ్ ఎ డేంజరస్ డిసీజ్. పౌలు చెప్తా ఉన్నాడు, నీకు ఆదరణ కావాలి. పౌలు చెప్తా ఉన్నాడు, నీకు ఆదరణ కావాలి. పొందుదామా? రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థించి మన 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 యథార్థ స్థితిని మనం అర్థం చేసుకుందాం. ఒక క్షణం దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ప్రక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, పిల్లలు మాట్లాడొద్దు, దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డోంట్ మూవ్ అరౌండ్. దిస్ ఇస్ అ వెరీ సాలెన్ టైం. పాపము భయంకరమైన సమస్య. ఆ పాపం నుండి మనం విడుదల పొందడం కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. నేను ఈ పాట పాడుతున్నప్పుడు దయచేసి ఎవరు అటు ఇటు చూడద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మీ అంతరంగంలో ఏం జరుగుతా ఉందో ఒకసారి ఆలోచించండి. మీ మనస్సాక్షి ఏం చెప్తా ఉంది? నువ్వు విడుదల పొందావా? ఒంటరితనంలో ఏం జరుగుతా ఉంది? Yes.
పాపానికి జీతం మరణం. పాపానికి జీతం మరణం. కేవలం యేసుక్రీస్తు మాత్రమే దానికి జవాబు. ఆయన దగ్గరికి వద్దాం, ఆ పాపం నుండి విడుదల పొందుదాం. ఆయన చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హృదయం తెరవండి, ఒక ప్రార్థన చేయండి. ప్రభు, నన్ను క్షమించిన ఆయన, నన్ను నీ కుమారునిగా కుమార్తెగా చేసుకో ప్రభు, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు. సమయం గతించిపోతా ఉంది. ఐ వాంట్ టు కమ్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై లైఫ్. నిన్నటి దినము రాదు, రేపు నీ సొంతము కాదు. నిన్నటి దినము రాదు, రేపు నీ సొంతము కాదు. చేరుము యేసుని నేడు, వీడుము పాపపు చోరు. పాపానికి జీతం మరణం, పాపికి యేసే శరణం. యేసుని శరణం, కలుషిత హరణం. యేసు జయించే మరణం, పాపానికి జీతం మరణం. ప్రభు మాట విందాం, హృదయంలో హాయిని పొందుదాం. వినవోయి యేసుని మాట, కనవోయి ప్రగతికి బాట. వినవోయి యేసుని మాట, కనవోయి ప్రగతికి బాట. పాడుము యేసుని పాట, వీడుము పాపపు బాట. పాపానికి జీతం మరణం, పాపికి యేసే శరణం. యేసుని శరణం, కలుషిత హరణం. యేసు జయించే మరణం, పాపానికి జీతం మరణం. అమ్మ, ఒంటరితనంలో నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ప్రభు చెంతకి రా, హృదయం తెరిచి, ప్రభు నన్ను క్షమించిన ఆయన, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేయి. నిత్యత్వపు నరకం నుండి తప్పించబడతావు. నిత్య జీవితం నీకు ఇవ్వబడుతుంది. రండి, ప్రభు మన జీవితం సమర్పించుకుందాం. ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నా పాపం ఒప్పుకుంటా ఉన్నాను, నన్ను నీ కుమారునిగా లేక కుమార్తెగా చేయి ప్రభువా. ప్రార్థిద్దామా? ఆ విధంగా నిర్ణయించుకుంటా ఉన్నటువంటి వాళ్ళు, నా జీవితం ప్రభువుకు సమర్పించుకుంటాను, ఈ భయంకరమైన పాపం నుంచి, కుష్ఠరోగం లాంటి ఈ పాపం నుంచి నేను బయటకు రావాలని ఇష్టపడతా ఉన్నాను అని చెప్పేవాళ్ళు మీరున్న చోట ఒకసారి మీ చేయి చూపించండి. మీ నిర్ణయానికి గుర్తుగా, కేవలం మీ నిర్ణయానికి గుర్తుగా మీరున్న చోట ఎక్కడున్నా సరే, బయటైనా పైన ఎక్కడైనా సరే, దేవుడు మీ హస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయనకు మీ చేయి చూపించండి. ఆయన చేతిలో చేయి వేయండి. ప్రభువా, ఇదిగో నా జీవితం నీ చేతిలో పెడతా ఉందని చెప్పండి. చేయి చూపిస్తారా? ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. దేవునికి వందనాలు. పాపం నుండి, నరకం నుండి తప్పించబడాలని కోరుకునేవాడు ఒకసారి మీ చేయి చూపించండి. ఎస్, ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే దయచేసి మీ హృదయం కఠినపరచుకోవద్దు. అమ్మా, దయచేసి మీ హృదయం కఠినపరచుకోవద్దు. మరొకసారి అడుగుతా ఉన్నా, డూ యూ వాంట్ టు బి సేవ్డ్? నువ్వు రక్షింపబడాలని ఇష్టపడితే ఒకసారి నీ చేయి చూపించు. ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. మీ హృదయాల్లో కార్యం చేస్తున్న పరిశుద్ధాత్మని స్తుతిద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభు ఎదుట మన జీవితాలు సమర్పించుకుందాం. చేయి చూపించిన వాళ్ళు మీరున్న చోట లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. లెట్ us pray. ప్రార్థిద్దాం. ప్రభుకు మన జీవితం సమర్పించుకుందాం. ఇంకా ఎవరైనా
ఒకవేళ మీరు ఇప్పటికైనా మీ జీవితం ప్రభువుకి సమర్పించుకోవాలని ఇష్టపడితే లేచి నిలబడండి. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం, మానవుడు కాదు. కేవలం దేవునితో మీరు చేస్తా ఉన్న ఒప్పందం.